కేఎస్ భరత్ మన తెలుగు కుర్రాడు, ఆంధ్ర ఆటగాడు, వైజాగ్ బుల్లోడు. అంతర్జాతీయ టెస్ట్ జట్టులో స్థానాన్ని సంపాదించుకున్నాడు. వరుసగా భరత్‌కి బీసీసీఐ అవకాశాలు ఇస్తూనే ఉంది. కానీ భరత్ అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. మరీ ముఖ్యంగా రిషబ్ పంత్ స్థానంలో భరత్ జట్టులోకొచ్చాడు. రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాట్స్‌మన్, మంచి వికెట్ కీపర్ కూడా. కానీ రిషబ్ పంత్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో భరత్ జట్టులోకొచ్చాడు. కానీ భరత్ ప్రదర్శన ఎంత మాత్రం ఆశాజనకంగా లేదు. అతడు వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. వికెట్ కీపింగ్ వరకు పర్వాలేదు. అతని పెర్ఫార్మెన్స్‌ని పెద్దగా తప్పుపట్టాల్సింది లేదు. కానీ బ్యాటింగ్ విషయానికొస్తే మాత్రం అతను పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. మరీ ముఖ్యంగా అతను ఇప్పటికి వరుసగా 7 మ్యాచ్‌లు ఆడాడు. 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అంటే బీసీ అతనికి 7 టెస్ట్ మ్యాచ్‌ల అవకాశం ఇచ్చింది. మరి ఈ 14 ఇన్నింగ్స్‌లో అతనికి 12 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ 12 సార్లుకి గాను అతను చేసిన పరుగులు ఏందయ్యా అంటే కేవలం 221 పరుగులు. అంటే అతని యావరేజ్ సగటున ఇన్నింగ్స్‌కి 20 కన్నా కూడా తక్కువ. మరీ ముఖ్యంగా మొన్న జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో వైజాగ్ పిచ్, అది అతని హోమ్ పిచ్. అతనికి ఆ పిచ్ ఎలా ఉంటుందో తెలుసు. అతను అలవాటుగా అక్కడ ఆడుతాడు. అయినప్పటికీ అక్కడ కూడా అతను గొప్ప స్కోర్ చేయలేకపోయాడు. 2 ఇన్నింగ్స్‌లో కలిపి అతను చేసే స్కోర్ కేవలం 23 పరుగులు మాత్రమే. అంతకుముందు హైదరాబాద్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కూడా అతను పెద్దగా ఏం ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో జట్టులో అతని స్థానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జాతీయ జట్టులో, అంతర్జాతీయ జట్టులో, టెస్ట్ క్రికెట్‌లో అసలు ఇండియన్ క్రికెట్‌లోనే గట్టి పోటీ ఉంది. యువకులు దూసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో భరత్‌కి కూడా అంతే గట్టి పోటీ ఉంది. ఏ విధంగా అంటే కేఎల్ రాహుల్ కాస్త జట్టులో నిలదొక్కున్నాడు. అతను స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా చూడాలన్న ఉద్దేశంలో అతన్ని బ్యాట్స్‌మెన్‌గానే ఉపయోగించుకొని భరత్‌కి వికెట్ కీపింగ్ అవకాశాలిచ్చింది. మరి భరత్ గాని సరిగ్గా ఆడకపోతే కేఎల్ రాహుల్‌కి బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ అవకాశాలు కూడా ఇవ్వచ్చు. మరీ ముఖ్యంగా ఇదే జట్టులో బెంచ్‌లో మరో వికెట్ కీపర్ కూర్చొనున్నాడు. అతనెవరో కాదు, ధ్రువ్ జురెల్. అతను కూడా చాలా మంచి ఆటగాడే. అద్భుతమైన వికెట్ కీపర్. చక్కని బ్యాట్స్‌మెన్ కూడా. మరీ చెప్పాలంటే కాస్త వెనకన అంటే 7థ్, 8థ్ పొజిషన్‌లో అతను గొప్పగా బ్యాటింగ్ చేయగలడు. దేశవాళీ క్రికెట్‌లో అతనికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. దేశవాళీ క్రికెట్‌లో గత 15 మ్యాచ్‌ల్లో అతను 790 పరుగులు చేశాడు. మరి ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న అతన్ని బెంచ్ మీద కూర్చోబెట్టి కాస్త అంతర్జాతీయ జట్టులో అనుభవం ఉంది కదా అన్న కారణంగా భరత్‌కి బీసీసీఐ అవకాశాలు ఇస్తూనే ఉంది. మరి భరత్ కానీ ఈ అవకాశాల్ని వాడుకోకపోతే అతనికి కేఎల్ రాహుల్ రూపంలో గానీ, లేక ధ్రువ్ భరత్ రూపంలో గానీ ఖచ్చితంగా అతనికి వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు భరత్‌ని అనేక సార్లు హెచ్చరించారు కూడా. మరి అతను రాబోయే మ్యాచ్‌లో అతనికి జట్టులో స్థానం దక్కుతుందా లేదా అన్న అనుమానం కాస్త ఉన్నప్పటికీ భారత్ అంత తొందరగా ఎవరిని పక్కన పెట్టే ఆలోచన చేయదు. మేబీ అతనికి మళ్ళీ అవకాశం రావచ్చు. అతను 3వ టెస్ట్ మ్యాచ్‌లో అయినా అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని, జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని ఆశిద్దాం. ఎందుకంటే అతను మన తెలుగు కుర్రాడు. మనం అతనికి సపోర్ట్ చేయాల్సిందే. మరి మనం సపోర్ట్ చేస్తే బీసీసీఐ అతనికి అవకాశం ఇవ్వదు కదా! అతను తన స్వశక్తితోనే ఆడాలి. మరి ఇంత గట్టి పోటీలో నెట్టుకు రావాలి అంటే ఖచ్చితంగా గొప్ప ప్రదర్శన చేయాల్సిందే. మరి భరత్ కూడా గొప్ప ప్రదర్శన చేస్తాడని మన తెలుగు కుర్రాడు జాతీయ, అంతర్జాతీయ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కోరుకుందాం. బాయ్.